పత్తిపాడు నియోజకవర్గం నుంచి మాకు 8 డివిజన్లు ఉన్నాయి. ఒక డివిజన్లో చనిపోవడం వల్ల ఖాళీ అయింది. 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో కూడా 2 జనసేన, 1 టీడీపీ. ఎలక్షన్కు ముందే మాకు స్వర్ణ భారత్ నగర్ నుంచి స్మితా పద్మజ గారు జాయిన్ అయ్యారు. మరి మొన్నటి రోజున నల్లపాడు నుంచి సామిరెడ్డి గారు వాళ్ళ కోడలు, మరి అదేవిధంగా నల్లపాడు నుంచి అంకిరెడ్డిపాలెం నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో దీంతో పత్తిపాడు నియోజకవర్గంలో 7కి 7 మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నాయన్నటువంటిది మనం చూసుకుంటాం. జనసేన కోఆర్డినేటర్ అయిన నైస్కా గారికి ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మేమందరం కలిసి ముందుకి అభివృద్ధి పదం నడుచుకుంటూ పోవడానికి తొలిమెట్టుగా దీనికోసం వచ్చాము. అందరం కలిసి కలుపుకొని ఆ సహకారం ఈ సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉందామని చెప్పి చెబుతూ సెలవు. ముఖ్యంగా ఈ 7 నెలలు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎమ్మెల్యేగా గమనించారు. కంప్లీట్గా మేయర్కు 1-2 అనంగులు వాళ్ళు చెప్పిన మాటే చెల్లుబాటు కావాలనేటువంటి మొక్కుపట్టు. దీనివల్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి మిగిలిన డివిజన్లలో అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా కుంటుపడిపోయింది. వాళ్ళు అనుకున్న పనులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మా సాంబిరెడ్డి గారు కానీ, సంతోష్ గారు కానీ, లేదా మరో సాంబిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కోరేటటువంటి కోరికలకి వీళ్ళని ఇంకో రకంగా చూడడం అనేది కూడా నేను గమనించాను. వాళ్ళ పార్టీలోనే ఉంటూ వాళ్ళు అడిగినటువంటి పనుల్ని నిర్లక్ష్యం చేయడం అనేది నేను ఎక్కడ చూడలే, ఒక వైసీపీలో చూసా. సో అప్పుడే వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మరి గ్రామంలో మీరు ఏదైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అంటే ఏం చేస్తాం సార్, మరి మా కర్మ అన్నటువంటి ఆలోచనతో వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేషన్లో మరి స్టాండింగ్ కమిటీ అనేటువంటిది ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ స్టాండింగ్ కమిటీని కూడా పునర్నిర్మాణం చేసుకుంటాం. మా అందరి సమక్షంలో దాన్ని పునర్నిర్మాణం చేసుకొని అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమానంగా న్యాయబద్ధంగా అర్హత మేరకు, అవసరం మేరకు నిధులు ఇచ్చి పనులు చేసేటటువంటిది. 4 సంవత్సరాల్లో ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఈ 1 సంవత్సరంలో కార్పొరేషన్ పరిధిలో పనులు జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మీరే గమనించారు, ఈ 7 నెలల్లోనే దాదాపు 135 కోట్ల రూపాయలకు పనులు మంజూరు చేసి ఇప్పటికి 40% పనులు జరుగుతున్నాయి. గతంలో కార్పొరేషన్కి వచ్చిన నిధులు కూడా దారి మళ్లించి ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లకు ఏమి చేయలేని పరిస్థితి. ఎక్కడో ఒక చోట ఒక ట్యాంక్ కట్టేసి ఒక విగ్రహం పెట్టేసేస్తే కార్పొరేషన్లో అభివృద్ధి జరిగిందని ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. అది చాలా తప్పు. ప్రజలకు కనీసం మంచినీళ్ళు లేవు. ఈరోజు బ్రహ్మారెడ్డి కాలనీలోకి వెళితే కనీసం తాగడానికి బోర్ లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కార్పొరేషన్ అభివృద్ధి జరగాలి. ఏ ఆశయాలతో అయితే కార్పొరేటర్లను గెలిపించుకున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు నెరవేరాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మా మిత్రులతో మాట్లాడితే వాళ్ళు కూడా హ్యాపీగా అందరూ కలిసి వర్క్ చేద్దామన్నారు. సో ఇక్కడ నుంచి కార్పొరేషన్లో పనులు శరవేగంగా జరుగుతాయి. నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయని మీ అందరికీ మనం చేస్తున్నాం.